హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అసలు ఈ సీజన్ అయితే రోజు మార్నింగ్ టైంలో చాలా క్లౌడీగా అనిపిస్తుందండి. కానీ మనం చూస్తే ఆ క్లౌడీనెస్ బాగా వర్షం పడుతుందేమో అన్నట్టు ఉంటుంది ఏ రోజుకి ఆ రోజే. కానీ వర్షం అయితే పడట్లేదండి. మాకైతే గుంటూరులో అసలు చాలా ఎదురు చూస్తున్నాం వర్షం కోసం. కానీ ఈ సీజన్ ఎందుకనో ఇంకా రైనీ స్టార్ట్ అవ్వలేదు వర్షాలు. ఇక్కడ వచ్చేసరికి మంకీ రాజా అండి. మా మంకీ రాజా రోజు మా హౌస్ అయితే విజిట్ చేస్తుంది అనమాట. మా ఏరియాలో కొంచెం మంకీస్ ఎక్కువగా ఉంటాయండి. కానీ ఏమీ డిస్టర్బ్ చేయవు, వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి. మనం పక్కనే ఉండి ఇంటి పనులు చేసుకుంటున్నా కూడా ఎప్పుడూ మీదకి రావడం కానీ అలాంటి ఏమి చేయవు. చాలా నీట్గా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ మీకు చూపిస్తున్నానండి. ఇవాళ అయితే టిఫిన్లోకి పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు వేయించాను. కర్రీ వచ్చేసరికి దోసకాయ వేపుడు చేశానండి. మ్యాక్సిమం అయిపోయింది, రైస్ కూడా కుక్ అయింది. ఇక్కడైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి టిఫిన్ కానీ. కొంచెం పెద్ద బాబుకి హెల్త్ అప్సెట్ అయిందండి, అందుకని చెప్పి టిఫిన్ ఇడ్లీ వేశాను అనమాట. లేకపోతే మేము చాలా తక్కువ ఇడ్లీ వేసుకోవడం. స్కూల్కి రెడీ అవుతున్నాడు. కొంచెం 2 days నుంచి బాగా ఎక్కువగా సఫర్ అయ్యాడు. 1 month నుంచి వచ్చేసరికి స్లీప్లో కొంచెం గురకలాగా పెడుతున్నాడండి. నేనేమో కోల్డ్ అనుకొని చెప్పి చూపించలేదు. కోల్డ్కి మామూలుగా ప్రీవియస్ మెడిసిన్స్ ఉంటే వాడాను, కానీ తగ్గట్లేదు. నిన్న నైట్ వచ్చేసరికి కొంచెం జెండు బామ్ చూపిస్తుంటే, అమ్మ నాకు అసలు స్మెల్ అర్థం కావట్లేదు నువ్వు చూపించేది, ముక్కు బాగా ఇదైపోయింది, బ్రీత్ కూడా వెళ్ళట్లేదు అన్నాడు. అందుకని భయం వేసి స్కూల్కి హాలిడే పెట్టించాను. నిన్న పెట్టించి హాస్పిటల్ తీసుకువెళ్ళాను. అప్పుడు చెప్పారు డాక్టర్ బాగా సివియర్గా వచ్చినాయి అమ్మ ట్రాన్సిల్స్ అని. ఇక్కడ వచ్చేసరికి చిన్నబాబు వచ్చేసరికి ఫార్మర్స్ డే అనమాట ఈరోజు వాళ్ళ స్కూల్లో. అందుకని ఫార్మర్ గెటప్ వేశాను. ఫార్మర్స్ మ్యాక్సిమం ఇలా పంచకట్టులో తలకి అలా గుడ్డ చుట్టుకొని ఉంటారు కదండి. అందుకని చెప్పి నేను అలా రెడీ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి జై కిసాన్ అని అంటున్నాడు. నేను అది చిన్న క్లిప్పింగ్ తీసి షార్ట్ లాగా పెట్టాను. కానీ నాకు ఇలా స్కూల్లో ఫార్మర్స్ డే అనగానే కొంచెం బాగా అనిపించిందండి. ఇలా ప్రతి స్కూల్లో చేస్తే ఫార్మర్స్ గురించి పిల్లలు తెలుసుకుంటారు. సిటీస్లో ఉండే పిల్లలకు కూడా ఫార్మర్స్ ఎంత కష్టపడుతుంటే మనకి ఇలా అన్నం దొరుకుతుంది, మొత్తం మనం తినే ఆహారం అంతా వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుంది అని చెప్పి వేస్ట్ చేయకుండా పిల్లలు కూడా కొంచెం తెలుసుకుంటారు అని చెప్పి వాళ్ళ వాల్యూ గురించి చెప్తారు. ఇలా అయినా ఈ అకేషన్ సందర్భంగా అయినా ఫార్మర్స్ ఎంత కష్టపడుతున్నారు అని కొంచెంసేపు అయినా స్కూల్లో చెప్పడం అయితే జరుగుతుంది కంపల్సరీ. అందుకని చెప్పి నాకు బాగా అనిపించింది. మీకు కనుక ఈ ఫార్మర్స్ డే జరపడం నచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి. కానీ పిల్లలకి జలుబు దగ్గు అలాంటివి వచ్చినప్పుడు అయితే నిర్లక్ష్యం చేయకండి. నేను వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ లేకపోతే బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కురకబెడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇలా ఇంత సివియర్ అయిద్దని అనుకోలేదు. మ్యాక్సిమం వాళ్ళైతే సర్జరీ ప్రిఫర్ చేశారండి డాక్టరు. నేను లేదు కొంచెం మెడిసిన్ వాడి చూద్దామండి. ప్రీవియస్ 3 years అప్పుడు ఇలా గొంతులో ట్రాన్సిల్స్ వచ్చినప్పుడు ఇలాగే జాగ్రత్త పడ్డాము, తగ్గినాయి. అందుకని చెప్పి మెడిసిన్ అడిగి తెచ్చుకున్నాను. కానీ ఒక్క రోజులోనే చాలా వరకు అయితే వాడు రిలీఫ్ అయితే వచ్చింది, నోస్ తగ్గిద్దని అనుకుంటున్నాను. ఫుడ్ కనుక మనం జాగ్రత్తగా ఇవ్వగలిగితే కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇవ్వకుండా చాక్లెట్స్ అన్నీ అవాయిడ్ చేస్తే కనుక మ్యాక్సిమం కోలుకుంటాడండి బాబు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.